పూరా లోకల్. హైదరాబాద్ చెర్లపల్లిలో 12,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్ మెటీరియల్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకి సంబంధించినటువంటి పోలీసులు హైదరాబాద్ చెర్లపల్లిలో ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్, రూపంలో పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యాక్టరీలో పోలీసులు ఆకస్మిక సోదాలు జరపగా అక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నారని చెప్పేసి కూడా మహారాష్ట్ర పోలీసులు గుర్తించి ఏకకాలంలో అక్కడ ఉన్నటువంటి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 13 మందిని అదుపులోకి తీసుకోగా 12,000 కోట్ల విలువ చేసే ఈ డ్రగ్ మెటీరియల్ అక్కడ ఉంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ఆపరేషన్ కొనసాగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ డ్రగ్స్ ఇంత నిల్వ ఇక్కడ రా మెటీరియల్ ఉండడానికి గల కారణాలేంటి? దీని వెనుక ఎవరున్నారు అనే దాని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులైతే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్‌ని అయితే స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తంగా కూడా హైదరాబాద్‌లో ఇప్పటికే తెలంగాణలో ఈ డ్రగ్స్ పైన ఒక పెద్ద ఆపరేషన్ కొనసాగుతుంది. ఈగల్ టీమ్ యాక్టివ్‌గా ఉండి ఎక్కడెక్కడ డ్రగ్స్ సరఫరా అవుతుంది, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు అనే దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా కెమికల్ ఫ్యాక్టరీ రూపంలో ఈ డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ అనేది అక్కడ పోలీసులు మహారాష్ట్ర పోలీసులు గుర్తించడం అనేది కూడా ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో, పోలీసులు ఈ కెమికల్ ఫ్యాక్టరీలలో ఎలాంటి వస్తువులు తయారు చేస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు, అసలు ఈ 12,000 కోట్ల విలువ చేసే డ్రగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, వీళ్ళు ఎక్కడి నుంచి ఈ తయారు చేసి ఎవరికి సరఫరా చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు ఎవరు జరుపుతున్నారు అని దాని కోణంలో కూడా మహారాష్ట్ర పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. దీనిపైన మరికొన్ని టీంలు కూడా ఏర్పాటు చేసి తెలంగాణలో కూడా అసలు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయనే దాని కోణంలో ఈగల్ టీమ్ కూడా పనిచేసే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి.